హాయ్ అండి. ఈరోజు మొక్కలు నాటుతున్నా మా ల్యాండ్లో, ఇంటి దగ్గర ఉన్న ల్యాండ్లో. ఈ సెంటు మల్లె, ఒకటేమో సెంటు మల్లె, ఒకటేమో దొడ్డు మల్లె, ఇంకొకటేమో సన్నజాజులు. అంటే సన్నజాజులు అంటే తాగడాలు అంటారు, చుక్క అంటున్నా పాప. అదేమో చామంతి పూల చెట్టు. ఓకే షటప్ అంట. పెట్టేస్తున్నా. నరేష్ని ఎన్నిసార్లు పెట్టినా పెట్టట్లేదు, నేనే పెట్టుకోవాలి అని పెట్టేస్తున్నా. ఆల్రెడీ అక్కడే వాటర్ ఉంటాయి. లేదు తవ్వుడు కాదు, పచ్చిగానే ఉంది కదా తవ్వ. కానీ ఇక చెట్లు పెడతా, పూల చెట్లు. కోసినావు గడ్డి? బర్రెకా దుడ్డేకా? బర్రకేనా? కొయ్యి మరి. ఇటు ఈడ కూడా ఉంది కదా మాలస్క, ఈడు ఉంది కదనే. ఇది ఉంది, ఇదంతా కొయ్యు. వచ్చింది బన్నీగాడు, సన్నీగాడు ఇంటి దగ్గర ఉంటాడు. తమ్ముడు అవుతాడు వాడు. వీడియో తీయమనంటే అక్కడికి ఎందుకు తీస్తున్నావు అక్క వీడియోస్, మనకు తెలియదు అనమాట. నేను వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేసుకుంటాను. చూడండి యాక్చువల్లీ నరేష్ తెలవాలి, అందుకోసమే నేను వీడియో తీసిన. ఏమన్నా అంటే నీకు చెట్లు పెట్టరాదు అని, ముఖానికి పాల పట్టరాదు అని అంటాడు. సో నాకు కూడా పట్టచ్చు, నేను కూడా పెడతా అని ఏంది రుద్ర, ఎందుకు చుట్టూ అంటున్నాను? అందుకే వీడియో చూసి చూపించిన. పోయి అవన్నీ చూసి వచ్చిండు, చెట్లన్నీ చూసి వచ్చిండు. బాగానే పెట్టినాను అన్నాడు. అంటే మనం ఫస్ట్ టైం కదా పెట్టడం, ప్రీవియస్. కానీ ఇప్పుడు లేదన్నమాట. నరేష్ పెడితే మాత్రం సూపర్ నిండుకుంటాయి చెట్లు. అందుకే నేను ఊరికి నరేష్నే పెట్టమంటాను, నేను అస్సలు పెట్టాను. బాగా ఎన్నుకుంటాయి. అది ఎంత ఎండాకాలం కానీ ఏది కానీ మంచిగా ఎన్నుకుంటాయి నరేష్ తోటి. యాక్చువల్లీ వీళ్ళకు సరిగా వీడియో తీయడం రాదు. ప్రీవియస్ ఒక 2-3 సార్లు అందుకే వస్తున్నారా అని ఊరికి అడిగా. యాక్చువల్లీ మేము ప్లానింగ్ ఏంటంటే చెట్లు పెట్టేసి మైదా కోసం పోవాలి. అసడం కదా పెట్టుకున్నామని మైదాకు కోసం పోవాలి చెట్టు కాడికి. ఏమన్నా నేను వీడు సన్నిగాడు తమ్ముడు వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. కట్ చేస్తే ఏమైందంటే నేను పెట్టేటప్పుడు ఎంత 12-11:30 అవుతుంది. సో నేను పెట్టి చేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంటి దగ్గర మళ్ళీ ఇంటికి వచ్చి చూసుకొని వెళ్ళేసరికి 12:30 అట్లా అయిపోయింది. 12:30 అట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక మధ్యాహ్నం అయింది కదా, పంపివ్వరు. ఎందుకంటే మధ్యాహ్నము పాములు ఇట్లా బయట తిరుగుతాయని పంపించరు. ఊర్లో ఎవరైనా పంపించరు. నరేష్ అంటే నన్ను కూడా మొద్దంటుండే, తను తీసుకొస్తాను. కానీ నరేష్కి ఈ మధ్యలో కొంచెం వర్క్ లోడ్ అవుతుంది అని నేను వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. రుద్రని మా మామయ్య దగ్గర వదిలిపెట్టిన, అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట, ఆడుతుంది. సో అక్కడ వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోయాను. వాళ్ళంటే బాగా ఇష్టం రుద్రకి. మా మామయ్య అంటే కంపల్సరీ ఇంట్లో కూడా ఉండదు, వాళ్ళ దగ్గరనే ఉంటుంది. దగ్గర వెళ్ళేటప్పుడు కొంచెం నేర్చుకుని కానీ ఫుడ్ ప్లేస్ కదా, వాడికి తీసుకెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టడం కష్టం అని మళ్ళీ అక్కడ బాగుండదు ఏరియా. అందుకని రుద్రం తీసుకెళ్ళలేదు. మధ్యాహ్నం తీసుకెళ్ళలేదు రుద్రం. నేను అమ్మ ఇద్దరమే వెళ్ళాను.
అవును చామంతి చెట్టు నీళ్ళకానే ఉండాలి మరి. అట్లా కొన్ని చెట్లు ఒక్కొక్క దగ్గర పెట్టాలని ఉంటుంది. పుదీనా చెట్టు కూడా ఉంది అక్కడ, కానీ ఆ గడ్డలో కనిపిస్తలేదు మీకు. ఆ పుదీనా చెట్టు నేనే పెట్టిన, మస్తు స్ప్రెడ్ అయింది. ఎందుకంటే అక్కడ హౌస్ ఉంది కాబట్టి వాటర్ తీసుకుంటూ వెళ్తాయి కాబట్టి పుదీనాకి ఎంత వాటర్ ఉంటే అంత మంచిగా పెరుగుతుంది. సో ఆ గడ్డి మొత్తం ఉంది. అసలు ఎప్పుడు ఇలా తీస్తానో ఏమో ఏమర్థం అవుతుంది. నరేస్తుంటే అవుతుంది, నాకు అస్సలు కాలేదు. ఇంటికి వచ్చిన కదా మరి అవి చెట్లు పెట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళాను అన్నమాట. అసలే నేను చాలా తిరిగిదాన్ని అట్లా పొలాల సైడ్ వెళ్ళేటప్పుడు. అసలు ఎంత బాగా అనిపించిందో, ఇంట్లో దీపం చూస్తే ఇంకా వెలుగుతుంది, ఇవన్నీ అవుతుంది, అయినా వెలుగుతుందని ఇది మా మదర్కి అసలు వీడియో తీయరాదు, సెకండ్స్ తీసింది. నాకేమో ఇట్లా ఇష్టం చిన్న వీడియోస్, అంటే ఇట్లాంటి వీడియోస్ ఇట్లా ఏమంటారు వీడియో చేసుకోవచ్చు. ఎంత బాగుంది లుక్. అసలు బురదలకు దీనే నేను వచ్చిన తర్వాత అదంతా నారేసి అక్కడ నేను కొంచెం ఇదేమో నేను అక్కడనే తీసుకొని వచ్చిన. అది రెడ్ బాక్స్లో ఉన్నదేమో నరేష్ అవన్నీ తీసుకొచ్చిన తర్వాత నరేష్ ఇది ఇంకెప్పుడు చేసుకుంటావు, తొందరగా వేసేసుకొని పెట్టుకోవచ్చు కదా, పెట్టుకొని వాడుకోవచ్చు కదా, ఎందుకు లేజీగా వేసుకున్నాను. తనే మొత్తం ఆ చాకు తీసి దాంట్లో పెట్టుకుంటారు రెడ్ బాక్స్లో.